అమ్మా, బాగా బోర్ కొడుతోందమ్మా. ఏదైనా మంచి కథ చెప్తావా? సరే. మీ తాతగారు రాసిన కథల్లో మరో కథ చాలా బావుంటుంది. దాని పేరు 'దొంగ తెలివి'. అదిప్పుడు చెప్తాను వినే. పూర్వం రామాపురంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకి ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురుకు ఇద్దరు పిల్లలు. కూతురు, అల్లుడు కూలి పనికి వెళ్ళేవారు. వాళ్ళ ఆదాయం అంతంత మాత్రంగా ఉండి, కుటుంబ ఖర్చులకు చాలీ చాలకుండా ఉండేది. ఊరకనే తిని కూర్చునే కంటే ఏదైనా ఒక పని చేసి 4 రూకలు సంపాదిస్తే కూతురు కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని అవ్వకు అనిపించింది. ఉదయాన్నే పప్పు నానబెట్టి, మధ్యాహ్నం దాన్ని రుబ్బి, సాయంత్రం ఇంటి ముందు కట్టెల పొయ్యి మీద వడలు కాల్చేది. కమ్మటి వాసనతో దారిన పోయేవారికి నోరూరేది. వడలు కొనుక్కొని తినేవారు. కొందరు ఇంటికి తీసుకుపోయేవారు. ఆ విధంగా ఆమె రోజు 5 వరహాలు సంపాదించేది. మరుసటి రోజు పప్పు, నూనె కొనడానికి 2 వరహాలు చిన్న మట్టి ముంతలో వేసేది. మిగిలిన 3 వరహాలు కుటుంబ ఖర్చుల కొరకు పెద్ద ముంతలో వేసేది. అవసరమైతే కూతురు, పిల్లలకు ఇస్తుండేది. మిగిలినవి ముంతలోనే ఉండేవి. ఇదంతా రంగడు అనే యువకుడు గమనించాడు. వాడు మహా సోమరి. చిన్న చిన్న దొంగతనాలతో కాలం వెళ్ళబుచ్చుతుండేవాడు. అవ్వ దాస్తున్న ధనం కాజేయాలని వాడి పథకం. ఒకరోజు అవ్వ ఏమరపాటుగా ఉన్నప్పుడు పెద్ద మట్టి ముంతను తస్కరించాడు. తస్కరించాడంటే తెలుసా? దొంగలించాడు. చిన్న మట్టి ముంతను వదిలేశాడు. అవ్వ గ్రామాధికారిని కలిసి తన బాధ చెప్పుకుంది. ఆయన దొంగల్ని పసిగట్టడంలో నేర్పరి. అవ్వను కొన్ని ప్రశ్నలు అడిగి విషయం రాబట్టాడు. క్షణాల్లో ఉపాయంగా దొంగను పట్టుకొని, ఏరా, కష్టపడి బతకడానికి ఇష్టపడక దొంగతనం లాంటి నీచమైన పనులు చేస్తున్నావా? వయసులో ఉన్నావు, దుక్కలాగున్నావు. నీకేం పోయే కాలం? ఆమె సొత్తు దొంగలించావు. అయినా నాదో సందేహంగా. పెద్ద ముంత దొంగలించావు, చిన్న ముంత వదిలేశావు. ఎందుకు? అన్నాడు. చిన్న ముంతలో మరుసటి రోజు వ్యాపారానికి కావలసిన పెట్టుబడి ఉంది. అది ఉంటేనే అవ్వ వ్యాపారం సవ్యంగా సాగుతుంది. ఆమె కుటుంబ పోషణకు పోను, మిగిలిన దాంతో మళ్ళీ పెద్ద ముంత నిండుతుంది. నేను దొంగలించడానికి పనికి వస్తుంది. అందుకే చిన్న ముంతను వదిలేశాను అన్నాడు. దొంగ ముందు చూపు చూసి గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. ఒరేయ్, నువ్వు చూడబోతే తెలివైన వాడిలాగే ఉన్నావు. కాకపోతే సోమరితనం వల్ల దొంగవయ్యావు. ఇకనైనా సోమరితనం వదిలి దొంగతనాలు మాను. అవ్వను ఆదర్శంగా తీసుకుని కష్టపడి గౌరవంగా బతుకు. దొంగతనం చేసినందుకు నీకు శిక్ష వేయాల్సి ఉన్నప్పటికీ మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నా అన్నాడు. రంగడు పశ్చాత్తాపపడుతూ అవ్వకు, గ్రామాధికారికి క్షమాపణలు చెప్పాడు. దొంగలించిన డబ్బును అవ్వకిచ్చేశాడు. తరువాత దొంగతనాల జోలికి పోకుండా శ్రమను నమ్ముకొని బతుకుతూ గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. నాకైతే నచ్చిన కథ ఇది. మరి కథ ఎలా ఉందో చెప్పు. చాలా బాగుందమ్మా.